నళినీదళగత జలమతితరళం తద్వజ్జీవితమతిశయచపలం విద్ధి వ్యాధ్యాభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. తామరాకు మీద నీటి బొట్టులా జీవితం చాలా అశాశ్వతమైంది. ఈ లోకం రోగాలతోనూ మోసాలతోనూ శోకంతోనూ కూడింది అని తెలుసుకో. ముందరి 2 శ్లోకాలలో ధనానికి, స్త్రీకి మానవుడు ఎంత దూరంగా ఉండాలో చెప్పి ఆదిశంకరులు ఈ శ్లోకంలో మన జీవితం ఎంత తాత్కాలికమైందో చెబుతున్నారు. జీవితం అనేది తామరాకు మీద నీటి బొట్టు లాంటిది. అది తామరాకు మీద ఉన్నంతసేపు ఉన్న ఆ మెరుపు, ఆ కదలిక అదంతా తాత్కాలికం కదా. అంత తాత్కాలికమైన ఈ జీవితం పోనీ సుఖ సంతోషాలకు నిలయమా అంటే అదీ కాదు. రోగాలు, శోకాలు, మోసాలు, ఎన్నో రకాల కష్టాలు ఇవన్నీ జీవితాన్ని చుట్టిముట్టి ఉన్నాయి. అందుచేత బతుకు ఎంత తాత్కాలికమైందో, చపలమైందో తెలుసుకోమని చెప్తోంది శ్లోకం. చూచాయిగా శంకర్లు వారు ఈ శ్లోకంలో అద్వైత తత్వాన్ని కూడా బోధిస్తున్నారు. ఆ తామరాకు మీద ఆ నీటి బొట్టు అలా ఎంతసేపని ఉంటుంది? మళ్ళీ తన చుట్టూ ఉన్న అంతులేని జల సముదాయంలో కలిసిపోతుంది. అదే అద్వైత సిద్ధాంతానికి పునాది.